సో మన వీకెండ్ అనుకున్నాం మనం 4 బ్యాంక్స్ కి సంబంధించిన ఒక మేజర్ రిజల్ట్స్ అవుట్పుట్ రాబోతున్నాయి. దాని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ లో కొంచెం పెద్దతనే ఉంటుంది అని. అదే అనాలిసిస్ లో కూడా ఇంకో మాట అనుకున్నాం. ఒకవేళ ఆ రిజల్ట్స్ కనుక కొద్దిగా మిక్స్డ్ గా వచ్చాయి అని అంటే మార్కెట్ కన్సాలిడేట్ కూడా అవ్వచ్చేమో అని. సో ఈ రోజు మన మార్కెట్ లో బ్యాంకింగ్ యొక్క ఇంపాక్ట్ చాలా పెద్దగానే కనిపించింది. సో మనకి నిఫ్టీ ఒక 0.39% డ్రాగ్ అయింది. పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ దాదాపుగా 2.27% హియర్ అండ్ దేర్ మనకు డ్రాగ్ చేయటం. బట్ యాజ్ అ బ్యాంక్ నిఫ్టీ ఇట్ వాస్ స్లైట్లీ స్టేబుల్ బికాస్ ఆఫ్ ద పిఎస్యూ బ్యాంక్ స్ట్రాంగ్ మూవ్మెంట్ ఆన్ ద హైయర్ సైడ్. ప్రైవేట్ బ్యాంక్ కి మాత్రమే ఈ రోజు కొద్దిగా ప్రెషర్ బిల్డ్ అయింది. సో ఈ రోజు ఏం జరిగింది అండ్ మనకు రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి విషయాలను గమనించుకోవాలి మార్కెట్ లో, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్డ్ గా మనం ఈ మార్కెట్ అనాలిసిస్ లో ఒకసారి చూద్దాం. సో ఈ రోజు మనకి నిఫ్టీ విపరీతమైన సెల్ ఆఫ్ కనిపించినట్టుగా ఉంది. దాదాపుగా 24,100 నియర్ బై కూడా వెళ్ళింది. ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ బాటమ్ నుంచి మంచి బయింగ్ అయితే కనిపించింది. సో మార్కెట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు అంతా కూడా ఇదేదో బ్రాడర్ మార్కెట్ సెల్లింగ్ లాగైతే కనిపించుకుని ఉండదు. పర్టికులర్ గా కొన్ని స్టాక్స్ మాత్రమే, అది కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ కొద్దిగా ప్రెషర్ ని క్రియేట్ చేయడం, అది కూడా ఇండెక్స్ హెవీ వెయిట్స్ లాంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి కొద్దిగా ప్రెషర్ ని క్రియేట్ చేయడము. ఈ రెండింటి ప్రెషర్ వల్ల మనకి ఈ రోజు కొద్దిగా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో సెల్ ఆఫ్ కనిపించింది. ఇది బ్రాడర్ మార్కెట్ సెల్ ఆఫ్ కాదు అని ఎందుకన్నాను, మీరు మిడ్ క్యాప్ చూసినా స్మాల్ క్యాప్ చూసినా ఇవన్నీ కూడా కొద్దిగా స్టేబుల్ గానే కనిపించాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇండియా విక్స్ కూడా ఈ రోజు కొంచెం కూల్ ఆఫ్ అవుతూనే కనిపించింది. పెద్ద ఎత్తున ఇండియా విక్స్ లో కూడా వాలటిలిటీ ఉన్నట్టుగా అయితే లేదు. బట్ అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆల్సో. యుఎస్డి ఐఎన్ఆర్ మనం కంపేర్ చేస్తే 96.42కి వెళ్ళటము. అట్ ద సేమ్ టైం మనకి ఈ క్రూడ్ ఆయిల్ $90 పర్ బ్యారెల్ మనకి మీట్ అవ్వటము, ఇది కూడా డెఫినెట్ గా కొంత అన్సర్టనిటీ అయితే ఉంది. మొన్న ఓవర్ నైట్ మనకు కొద్దిగా సిల్వర్ లో సెల్ ఆఫ్ వచ్చినప్పటికీ ఈ రోజు కొంత ఏదో 1% రికవరీ వచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఒకసారి మనం అసలు ఈ రోజు మార్కెట్ లో ఉన్నటువంటి వాలటాలిటీ ఏంటి, దానికి గల కారణాలు, అట్ ద సేమ్ టైం మనకి మార్కెట్ లో నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్ ని ఏ విధంగా చూడాలి, వీటి గురించి కూడా మాట్లాడాలి. సో ఈ రోజు పర్టికులర్ గా మనకి కేవలం బ్యాంకింగ్ ఒకటైన రీజన్ ఏం కాదు, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ ఒకటే ఏదో మొత్తాన్ని డ్రాగ్ చేసింది అనేది ఏం లేదు. ద సేమ్ టైం మనకి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రెషర్ కూడా కొంత బిల్డ్ అవ్వటం, రూపీ డిప్రిసియేషన్ కూడా. కాకపోతే ఏంటంటే అవి చాలా మైన్యూట్ పాత్రను పోషించాయని చెప్పొచ్చు. మెజారిటీగా మనకి ఈ బ్యాంకింగ్ యొక్క రిజల్ట్స్ డామినేట్ చేస్తూ వాటికి వచ్చేటువంటి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కొద్దిగా హెచ్డిఎఫ్సిది కొద్దిగా ఇంపాక్ట్ అవ్వటం తోటి దేర్ ఇస్ స్లైట్లీ సెల్ ఆఫ్. స్లైట్ గానే బాగానే సెల్ ఆఫ్ వచ్చింది. దాదాపుగా మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ యాజ్ అన్ ఇండెక్స్ 2.5% ఫాల్ అయింది అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒకవైపు క్రూడ్ ఆయిల్ ప్రైస్, రూపీ డిప్రిసియేషన్ అండ్ హెచ్డిఎఫ్సి రిలేటెడ్ రిజల్ట్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం, ఇవంతా కూడా కొద్దిగా పానిక్ అయితే క్రియేట్ చేశాయి. సో మొన్న వీకెండ్ రిలీజ్ అయిన వాటిలో మనకి ఐసిఐసిఐ రిలేటెడ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. బట్ వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ దాదాపుగా 12.3% ఒక స్టేబుల్ అసెట్ క్వాలిటీ తోటి గ్రో అవుతూ ఉంది. కోటాక్ ప్రాఫిట్ దాదాపుగా 23%, ఎస్ బ్యాంక్ దాదాపుగా 34%, ఈవెన్ పిఎన్బి ఒక అద్భుతమైన రిజల్ట్ డెలివరీ చేసింది. కాకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మాత్రం 3.26% కి ఆగిపోయింది. మేబీ ఈ మర్జర్ ఏదైతే జరిగిందో వాళ్ళ హై ఇంట్రెస్ట్ ని పే చేసి, అంటే హై కాస్టింగ్ ని పే సిచ్యువేషన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నిలబెట్టేసినట్టుంది. దాని మూలంగా కొంతవరకు మనకి బ్యాంకింగ్ స్పేస్ లో సెల్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంకింగ్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద పిఎస్యూ బ్యాంకింగ్ ఈ రోజు వన్ ఆఫ్ ద టాప్ గెయినర్ గా ఉంటుంది. ఇండెక్స్ లెవెల్ లో దాదాపు 2% అప్ సైడ్ మూవ్ అవడం అయితే గమనించాం. అట్ ద సేమ్ టైం ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ మనం గమనిస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ $90 పర్ బ్యారెల్ డాలర్ ప్రైస్ కి వెళ్ళటము. సో దీని వల్ల మళ్ళీ మనకి ఈ ట్రేడ్ డెఫిషియట్ ఏదైతే మెయింటైన్ అవుతుందో అది మరింతగా పెరిగే అవకాశం ఉండటము, రూపీ డిప్రిసియేషన్ మరి ఇంతగా కంటిన్యూ అవ్వటము, దానివల్ల ఇన్ఫ్లేషన్ స్పైక్ కూడా రావటము, దానివల్ల మేబీ మనకు అప్కమింగ్ రాబోయేటువంటి ఆగస్ట్ 4th to 6th మధ్యలో ఉండేటువంటి మన ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ లో ఏమన్నా రేట్ హైక్ తీసుకుంటారన్న ఒక స్ట్రెస్ ఇది కూడా కొంతవరకు కనపడుతుంది. సో బేసిక్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ అటాక్స్ అనేవి ఇరాన్ మీద కంటిన్యూస్ గా సాగుతున్నాయి. దాదాపుగా లాస్ట్ వారం 10 రోజుల దగ్గర నుంచి విపరీతమైన అటాక్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక పాజ్ లేదు. ఎస్, కొద్దిసేపటికి వచ్చేసరికి వాళ్ళు పీ స్టాక్స్ కి ముందరకు వస్తామని అంటారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మాత్రం డ్యామేజ్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ అవుతున్నది. దాని యొక్క ఇంపాక్ట్ మన క్రూడ్ ఆయిల్ మీద ఎవిడెంట్ గా అయితే కనిపిస్తుంది. సో ప్రతి $10 మనకి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగే కొద్దీ మన జీడిపి మీద దాదాపుగా 30 to 40 బిప్స్ వరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనుక మనకి ఇట్లానే హయ్యర్ సైడ్ ఎక్కువ కాలం నిలబడ్డది అని అంటే
మొన్న మనం గమనించాము ఆల్రెడీ ఆర్బీఐ కొంత జీడిపి కట్ ని కూడా విధించింది బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అన్సర్టనిటీస్. సో ఇట్లనే మళ్ళీ ఇంకొంచెం కాలం కంటిన్యూ అవుతుంది అని అంటే డెఫినెట్ గా మళ్ళీ మన గ్రోత్ రేట్ ఇంపాక్ట్ అవ్వడానికి, జీడిపి గ్రోత్ రేట్ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇది కనుక సద్దు మణిగింది అని అంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కిందకి రావడం, రూపీ స్టెబిలైజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఎన్లిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ మాత్రం దాదాపు $100 పర్ బ్యారెల్ కి మళ్ళీ రీచ్ అవుతుంది అనే ఒక టెన్షన్ అయితే అక్కడ మార్కెట్ లో క్లియర్ గా కనపడుతుంది. ఇంకొక వైపు ఎఫ్ఐఎస్ చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క సెల్లింగ్ మనకి ఫ్రైడే కొద్దిగా స్టేబుల్ గా తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంటది. అండ్ వాళ్ళ యొక్క షార్ట్ పొజిషన్స్ మాత్రం విపరీతంగా బిల్డ్ చేసి పెట్టుకున్నారు. సో ఈ షార్ట్ పొజిషన్స్ ఈ స్థాయిలో బిల్డ్ చేసి పెట్టుకోవడానికి మేబీ ఇప్పుడున్నటువంటి ఇమీడియట్ రీజన్ ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్ గా మన ఇండియాకి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ యుఎస్ తోటి మనకి ఈ 24వ తారీఖు కొలిక్కి రావాలి, లోపల కొలిక్కి రావాలి. మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ అన్సర్టనిటీ మళ్ళీ కొంత స్పైక్ అవుతుంది, అంటే ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో దాని వల్ల కూడా కొంత షార్ట్ పొజిషన్స్ పెట్టుకొని ఉండొచ్చు. బట్ ఈ షార్ట్ పొజిషన్స్ ఏం వాళ్ళు ఈ రోజు బిల్డ్ చేసింది ఏం కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో ఆ షార్ట్ ని క్యారీ చేస్తూనే వస్తున్నారు. సో డెఫినెట్ గా వన్ డే దే హ్యావ్ టు ఐదర్ బుక్ ద ప్రాఫిట్. ఒకవేళ మనకి ఈ 24వ తారీఖు లోపల గనక కొంచెం పాజిటివ్ గా మనకి ట్రేడ్ డీల్ కనుక సైన్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా వీళ్ళు షార్ట్స్ అన్నిటి కూడా అన్వైండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ షార్ట్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, ఈ షార్ట్ కవరింగ్ జరిగే ప్రక్రియలో కూడా మార్కెట్ కొంచెం పైకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. సో ఇంతకు ముందు మనకి హెవీ షార్ట్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళు ఎవరైనా బిల్డ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ గా చూసేవాళ్ళం. బట్ ఈ షార్ట్ పొజిషన్స్ ఈ రోజు బిల్డ్ అయినాయి కాదు, ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉన్నటువంటి పొజిషన్స్ కూడా అయి ఉండొచ్చు. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళ ఒక అన్వైండింగ్ ఒకవేళ అంటే వీ డోంట్ నో జూన్ 24th జరుగుతుందో జరగట్లేదు, బట్ ఈ వారంలో అన్సర్టనిటీ మాత్రం మనకి తెర మీద అయితే కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని కొంచెం క్లోజ్ గా వాచ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉండాలి. సో ఈ వీకెండ్ వచ్చిన వాటిల్లో మనకి పర్టికులర్ గా రిలయన్స్ కొద్దిగా స్టేబుల్ గా ఉండటంతో 1% ఈ రోజు స్టేబుల్ గా అంటే మనకి ప్రాఫిట్ లో ఉండటము, దానివల్ల ఇండెక్స్ స్టెబిలిటీ అయితే కనిపించింది. అట్ ద సేమ్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపుగా 4 to 5% డ్రాగ్ చేసింది, యాక్సిస్ బ్యాంక్ డ్రాగ్ చేసింది. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ అయితే మాత్రం కొంచెం బెటర్ రిజల్ట్స్ రావటంతో ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ అయితే కనిపించింది. యాజ్ ఐ సెడ్ మనకి పిఎన్బి కొంచెం మంచి రిజల్ట్స్ ని ట్రిబుల్డ్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ ని జనరేట్ చేయడంతో దాదాపుగా 4% అండ్ ఎంటైర్ పిఎస్యు సెగ్మెంట్ ని మొత్తాన్ని కూడా. సో గతంతో కంపేర్ చేస్తే పిఎస్యు సెగ్మెంట్స్ ఒక రకంగా ఉన్నాయి, ఇప్పుడు పిఎస్యు సెగ్మెంట్స్ ఒకలాగా ఉన్నాయి. సో ఈ బ్యాంకింగ్ సెక్టర్స్ అన్ని కూడా, పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా మంచి ప్రాఫిటబుల్ రిజల్ట్స్ ని పోస్ట్ చేయడంతో అవి కొంచెం ప్రాపర్ గా ముందరికి వెళ్ళడానికి అయితే ప్రాబిలిటీ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ రోజు నైట్ కూడా దాదాపు ఒక 46 కంపెనీస్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఈ రోజు మనకి డిక్లేర్ అవుతాయి. సో మేబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆ స్పేసెస్ అవి కొంచెం ఇంపాక్ట్ చేయడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి S&P 500, నాస్డాక్ వీటిల్లో మాత్రం సెల్ ఆఫ్ అయితే యాస్టీస్ గా కంటిన్యూ అవుతుంది. మేబీ ఈ రోజు కొద్ది ఫ్యూచర్స్ అయితే కొంచెం స్టేబుల్ గా ఉన్నాయి. వీటి మార్కెట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే టైంకి ఏ విధంగా అయితే వాటి ఇంపాక్ట్ ఉంటుందో. బట్ టెక్ రిలేటెడ్ స్టాక్స్ లో అయితే అక్కడ కరెక్షన్ జరుగుతుంది, పర్టికులర్ గా సెమీ కండక్టర్ రిలేటెడ్. ఎవరికి వాళ్ళు సొంత సెమీ కండక్టర్స్ ని తయారు చేస్తారు అన్న ఒక న్యూస్ రావడంతో అక్కడ కొద్దిగా సెల్ ఆఫ్ కనపడటము. ద సేమ్ టైం మనం ఎప్పటి నుంచో మాట్లాడుకునేది ఓవర్ వాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా తెర మీదకి ఒక డే రావాల్సిందే. మేబీ అవి ఒకేసారి బర్స్ట్ లా కాకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో బయట కనిపించడం అయితే చూస్తున్నాం. అండ్ ఈ రోజు మనం క్లోజింగ్ అట్ ద సేమ్ టైం చూడాల్సింది అంటే రేపు పర్టికులర్ గా మనకి ఎస్బీఐ ఫండ్స్ సంబంధించిన ఐపీఓ లిస్టింగ్ అయితే రేపు జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి వెనస్డే జూలై 22 అంటే ఎల్లుండి యూకేకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనకి నెక్స్ట్ గురువారం, శుక్రవారం ఈ వీకెండ్ లో ఉన్నటువంటి ఈ 2 days మాత్రం కొద్దిగా కీలకంగా ఉండబోతున్నాయి. 23వ తారీఖు ఇన్ఫోసిస్ కి సంబంధించినటువంటి Q1 రిజల్ట్స్ కంపారిటివ్ నెట్ గా అయితే వస్తుంది. వీ హ్యావ్ టు సీ. సో బేసిక్ గా వీళ్ళకి ఎటువంటి దాంతో బయటకు వస్తారు అనేది, ఇది కొంచెం ఇన్ఫోసిస్ కనుక స్ట్రాంగ్ అవుట్లుక్ ఇచ్చింది అని అంటే మాత్రం డెఫినెట్ గా ఐటీ స్పేస్ కి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం గమనిస్తే ఐటీ స్పేస్ కొద్దిగా స్టేబుల్ అవడం గమనిస్తున్నాం. యూజువల్ గా మనకి రూపీ డిప్రిసియేషన్ జరిగింది అని అంటే ఐటీ కంపెనీస్, ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ బెనిఫిట్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. సో గతంలో ఉన్నటువంటి న్యూస్లు అన్ని కూడా ఐటీ సెక్టర్ ని డౌన్ సైడ్ పుష్ చేయడం అయితే గమనించాం. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ కానీ లేకపోతే ఈ అవుట్లుక్స్ కానీ కొద్దిగా అంటే అద్భుతంగా ఏదో పర్ఫామ్ చేస్తాయని కాదు కానీ స్టేబుల్ గా కనిపించడం తోటి ఈ రూపీ రిలేటెడ్ డిప్రిసియేషన్ కొద్దిగా ఐటీ కంపెనీస్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ఫోసిస్ కనుక స్టేబుల్ రిజల్ట్స్ అండ్ అవుట్లుకింగ్ కనుక పోస్ట్ చేశాయనంటే ఐటీ బాగా డిస్కౌంటెడ్ గా ఉంది కాబట్టి వాళ్ళు రూపీ డిప్రిసియేషన్ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటూ ముందరికి వెళ్ళటానికి, అంటే వాళ్ళ ర్యాలీని ముందరికి తీసుకెళ్ళడానికి ప్రాబిలిటీ ఉండొచ్చు. ద సేమ్ టైం నెక్స్ట్ డే ఇమీడియట్ గా మనకి యుఎస్ టారిఫ్ ఎక్స్పైరీ. సో బేసిక్ గా ఈ యుఎస్ టారిఫ్ ఎక్స్పైరీ ఎక్కువ ఫోకస్ లో ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లోపల ఐదర్ సైన్ అన్న చేయాలి, లేకపోతే దీనికి సంబంధించి ఏదైనా ఎక్స్టెన్షన్ అయినా ప్రొవైడ్ చేయాలి.
సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం దీని రిలేటెడ్ పెద్ద ఎత్తున అంటే మళ్ళీ పెద్ద టారిఫ్ ఏదో వేసి ఇండియాని ఇబ్బంది పెట్టేస్తారు అని ఒకటి కన్సర్న్స్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఆ కన్సర్న్సే గనక అలా లిమిటెడ్ లో ఉండుంటే గనక ఈ పాటికి మనకి ఇండియా వీక్స్ అట్లీస్ట్ మనకి పెరగడం మొదలు పెట్టేది. బట్ దానికి సంబంధించి మనకి వెరీ షార్ట్ పీరియడ్ లో దీనికి సంబంధించిన అవుట్పుట్ ఉన్నప్పటికీ మనకి ఇండియా వీక్స్ లో మూమెంటం లేదు, అంటే మార్కెట్ లో దానికి సంబంధించిన భయం పెద్ద ఎత్తున లేదు. బట్ వీ డోంట్ నో, ట్రంప్ ని ఏ రోజు నమ్మలేం. రాత్రి నిద్రపోయి పొద్దున్న నిద్రలేసరికి అన్ని మారిపోతూ ఉంటాయి. సో ఏదైనా పీస్ డీల్ జరిగితే పాజిటివ్ గా మూవ్ అవ్వచ్చు, లేదు అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా టైం కావాలి అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి పీరియడ్ ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో కండిషన్ అయితే ఇది. మళ్ళీ రేపు కుదిరితే రేపు ఏమైనా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే కనుక మళ్ళీ ఏదైనా మార్కెట్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.